మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళా స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, అదనపు కలెక్టర్ నగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు సంబంధించి 30 కోట్ల రూపాయల, నియోజకవర్గానికి సంబంధించిన 2,88,00,000 రూపాయల చెక్కులను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట ఏపీఎంలు ఇందిరా, అశోక్, రాములు, జంగరాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ, గోపాల్ రెడ్డి, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు. పూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం తల్లి. మరి మీ అందరికీ తెలుసు, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, మన ఇంద్రమ్మ రాజ్యం అంటే మహిళల, రైతుల పక్షపాతి ప్రభుత్వం. మరి మేము ఏదున్నా మహిళల అభివృద్ధి కోసమే ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. మరి గతంలో మీకు తెలుసు, బతుకమ్మ చీరలు అని చెప్పి చీరలు ఇచ్చారు. కనీసం పొలాల కాడ పందులు రాకుండా కట్టుకున్నామంటే దాన్ని కూడా పనికిరాదు. అంటే అంత ఘోరమైన చీరలు ఇచ్చిన పరిస్థితి గతంలో. అట్లాంటిది ఇవాళ మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరల పథకం, మంచి ఇంద్రమ్మ చీరలు అందరూ కనిపిస్తూ ఉంది, బ్రహ్మాండంగా చెమకాయిస్తున్నాయి. కాబట్టి మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరలు అనే పథకం ద్వారా అందరు కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇదే కాదు, గత 10 ఏళ్లల్లా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేస్తాం, దళిత బంధు ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం అని చెప్పి మాయ మాటలు, మోసపు మాటలు చెప్పి మరి ఓట్లు రాగానే రావాలా, మరి ఓట్లు అయిపోతే మళ్ళీ అనిపించదు. వాళ్ళు చేసిన పద్ధతి ఇది 10 ఏళ్లలో. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ రేషన్ కార్డు కానివ్వండి, మరి మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, మరి సన్నబియ్యం వస్తున్నాయి మీ అందరికీ. ఇవాళ మరి మా మహిళలు బాగుండాలి, అందరూ మంచిగా తినాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం కూడా ఇస్తూ ఉన్నాం. మరి గత 10 ఏళ్లలో కనీసం మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. మనకు సన్నబియ్యం లేదు, ఏం లేదు. ఉన్నదాంట్లో కమిషన్లు ఆరోగ్యం చేయాలి, ఏడ చూసినా అవినీతి. ఇంతకుముందు ఏ ఆఫీసర్ దగ్గర పోయినా అవినీతి ఉంటుండేనా లేదా? పైసలు లేకుండా పని అవుతుండేనా ఇంతకుముందు? ఇప్పుడు ఇవాళ ఒక్కలన్నా రూపాయి తీసుకుంటురా ఏదన్నా తోలు ఇస్తే మీ దాన్ని. కాబట్టి నేను ఏదున్నా అంటే నేను ఒకటే, మా ప్రజలు, మా మహిళలు, మీ అందరూ బాగుండాలా. నేను ఏదైతే మీ కుటుంబ సభ్యులా ఉంటాను మాట్లాడాలా. మహిళలు, మా కుటుంబ సభ్యులు బాగుండాలని ఒక ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. గత 10 ఏళ్లల్లా మరి ఒక్కసారి కూడా ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా సమావేశం చేసిన ఇతరులు, గ్రామ సంఘాలు, అదేవిధంగా విలేజ్ ఆర్గనైజేషన్స్, మండల సమాజ సభ్యులు, జిల్లా సమాజ ఆఫీస్ లీడర్స్, ఇతర ఐటీ సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 6 గ్యారెంటీల ప్రోగ్రాం జరిగింది. 6 గ్యారెంటీలు కూడా అందరూ కూడా పురోగతి సాధించుకుంటూ వారి దానిలో ప్రతి గ్యారెంటీలో కూడా మహిళల యొక్క పురోగతిని, వాళ్ళ సాధికారతను, వాళ్ళ అభివృద్ధిని కాంక్షించుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. అందులో భాగంగానే మరి గత 3 రోజులుగా మనం కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, సుమారుగా 1,60,000 మందికి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మన గౌరవ శాసనసభ్యుల చేతుల మీద కూడా మనం సుమారుగా 53,000 శారీస్ కూడా మన మహిళా శక్తి వారికి పంపిణీ చేయడం జరిగింది. మరి ప్రకారం ఇంతకు ముందే మరి ప్రభుత్వం గతంలో ఎన్నో రుణాలు తీసుకున్నారు. స్వయం సహాయక గ్రూప్ల వాళ్ళు కావచ్చు, సభ్యులు కావచ్చు, వారు రుణాలు పే చేయకుండా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గతంలో జిల్లాలో మొత్తం సుమారుగా 30 కోట్ల రూపాయలు రుణం ఏదైతే ఉందో దానిలో వడ్డీని మొత్తం కూడా మాఫీ తీసుకుంటూ మేము అకౌంట్ జరిగింది. మరి ఈరోజు గౌరవ శాసనసభ చేతుల మీదుగా సుమారుగా జిల్లా మొత్తంలో కూడా 2.88 కోట్లు, అంటే మన శాసనసభ నియోజకవర్గంలో 2.88 కోట్లు మొత్తం కూడా ఈరోజు